ఏంటి సంగతులు? ఇప్పుడు మన ఊరు నిజామాబాద్ డిస్టిక్లో వర్ణి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. 4 గంటలు బాన్స్వాడ మీదగా వెళ్తే నిజామాబాద్ మీద ఎంత 3 గంటలు అంటావు. 3 గంటలు ఎప్పుడైనా తీసుకెళ్ళేవరా? 4 గంటలు. ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడక్కడ, రోడ్లు బాగో, గుంటలు ఉంటాయి, గుంటల దగ్గర మెల్లికి వెళ్ళాలి. అది మా తమ్ముడు ఒక రౌండ్ వేసేస్తున్నాడు, క్లీన్ చేసేస్తున్నాడు. అదిగో మా మమ్మీ వస్తుంది. గుద్దేవరా మమ్మీ, బయలుదేరుతున్నాం. టిఫిన్ కాదు మమ్మీ, ఫ్రెండ్ వచ్చి వర్ణిలో వెయిట్ చేస్తున్నాడు. లేదు అక్కడ మధ్యలో ఎక్కడ దారిలో తింటాం. దారిలో తిని పెట్టేశాను మమ్మీ. ఒకసారి ఓపెన్. ఏముంది కార్లో? మనకు కావాల్సింది తమ్ముడు బూట్లు, నా బూట్లు, వాటర్ చెక్, బ్యాక్ ప్యాక్ చెక్. ఇదిగో ఇందాకే పెట్టుకున్న, రాత్రి మక్క గారెలు చేశారు కదా, మన ట్యాంక్. అది కూడా చెక్ అమ్మా. అది కూడా దూరం రా. అదిగో ఆ సైలెన్సర్ దగ్గర ఉండకూడదు, అక్కడ పొగ వచ్చింది, అదంతా పీల్చుకుంటావు. కార్బన్ డైఆక్సైడ్. దూరంగా వెళ్ళు, వెనకాల ఉండకూడదు. బెల్ట్ పెట్టుకున్నా. మా మమ్మీ ఎదురొచ్చిద్ది అనమాట మేము బయటికి వెళ్ళేటప్పుడు. ఎప్పుడు ఇదిగో పక్కనే మా ఊరు గుడి. లైట్గా ఫాగ్, పొగ మంచు ఉంది అటు ఇటు. ఇంకోటి ఏంటంటే యుఎస్ లో హారన్ కొట్టడం చాలా తక్కువ. అవతల వాళ్ళు తొందరగా తప్పు చేస్తే తప్ప హారన్ కొట్టినా కానీ పోలీసు వాళ్ళు తిడతారు, ముందు వాళ్ళే తిడతారు. ఉదాహరణకు చెప్తా హారన్ ఎలా. ఇప్పుడు మన పోయిన సంవత్సరం అంతా మనం డ్రైవ్ చేస్తా వీడియోలు చూసాం కదా. నేను డ్రైవ్ చేసేటప్పుడు ఒక్క చోటన్న హారన్ కొట్టడం విన్నారా బండిలో? అదనమాట. 3 రకాల హారన్లు ఉంటాయి మన యుఎస్ లో. ఏందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి రాజు. జస్ట్ ఒక సింగిల్ ట్యాపీ, అది ఒట్టి ఇట్లా ట్యాప్ ఇస్తే చూసుకో అని దాని అర్థం. డబుల్ ట్యాపీ, అట్లా డబుల్ ట్యాప్ ఇస్తే చూసుకోరా బాబు, అందరు ఇక్కడికే వస్తారు, అసలు సరిగ్గా రూల్స్ ఫాలో కాదు అని కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు అనమాట. లాంగ్ హార్న్ ఒత్తి పట్టుకున్నాం అనుకో, అట్లా ఒత్తి పట్టుకుంటే అవతల వాళ్ళని తిట్టినట్టే. ఎందుకు వస్తారో తెలియదు రోడ్డు మీదకి, ఆడికి నేర్పి ఈడికి నేర్పి ఇండస్ట్రీకి ఎందుకు వస్తారో అండర్స్టాండ్ అవ్వట్లేదని బూతులు తిట్టినట్టు లెక్క అనమాట. అది బాన్స్వాడ. ఇక్కడే బాన్స్వాడలో ఒక దగ్గర ఆపాం. సరదాగా ఆకలి అవుతుంది, ఏమన్నా తిందాం. స్ట్రీట్ ఫుడ్, మైసూర్ బోండాలు తిందాం. ఇప్పుడు ఈ 2 మనకేం సరిపోతారా, మళ్ళీ కావాలి. ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మన ఇండియానే స్ట్రీట్ ఫుడ్. ఇప్పుడు మీరెవరన్నా యూఎస్ వచ్చారనుకో, మీకు కూడా అంతే. అక్కడ మేము తినే ఫుడ్ ఐటమ్స్ లో ఉండే బ్యాక్టీరియా మాకు తొందరగా ఏం కాదు, ఎందుకంటే బాడీలు అలవాటు అయిపోయి ఉంటాయి. మీరు వస్తే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ అనమాట, ఎప్పుడన్నా అలా మోషన్స్ అవ్వడానికి, బాడీ ఇమ్యూనిటీని తయారు చేసుకోవడానికి.
పాత రోజుల్లో కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళు. ఆ రోజుల్లో అందరికీ బాడీలో ఇమ్యూనిటీ ఉండేది. ఇప్పుడు పిల్లల్ని కూడా బయట ఆడుకోనియాలి. బయట కాలువల్లో, దుమ్ములో, మట్టిలో అన్ని చోట్ల అలవాటు చేయాలి పిల్లల్ని. మరీ ఫ్లవర్స్ని పెంచినట్టు పెంచకూడదు. అన్నీ అలవాటు అయిపోవాలి, రాటు తేలిపోవాలి. మేము హైదరాబాద్ వెళ్ళాలంటే ఇటు నుంచి వస్తాం మామూలుగా. ఇంతకుముందు నిజామాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బాన్స్వాడ వచ్చి తాడ్కోలు, తర్వాత పెట్లం రోడ్ ఎక్కి ఇటు నుంచి హైవే ఎక్కుతాం అనమాట, సంగారెడ్డి హైవే. మంజీరా రివర్, మన నిజాం సాగర్ డ్యాము నిజామాబాద్ మొత్తానికి చాలా పార్ట్కి వ్యవసాయానికి మెయిన్ అనమాట, వాటర్ సోర్స్. ఈ మంజీరా రివర్ మీదే ఉంటుంది అది. ఇదిగో ఇది పిట్లం రోడ్డుకు తిప్పాం ఇప్పుడే. ఈ రోడ్డు కాసేపు బాగానే ఉంటుంది, తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడంతా రోడ్డు బాగాలేదు. ఎద్దులు మా దగ్గర చిన్నగా ఉన్నప్పుడు ఉండేవి, పొలం దున్నటానికి. చిన్న చిన్న పొలం పనులు చేపించేవాళ్ళం. తర్వాత ట్రాక్టర్ తీసుకున్నాము, ఎద్దులతోటి పని లేదనమాట. కుక్కగాడు చూడు ఎన్ని ఉన్నాయో తాటి చెట్లు. యుఎస్ లో తాటి చెట్లు అసలు ఉండవు, ఆల్మోస్ట్ ఉండవు. ఎక్కడో 1-2 స్టేట్స్లో తప్ప, అక్కడ కూడా లెక్క పెడితే 1-2 చెట్లు ఉంటాయి. తాటి చెట్లకు మళ్ళీ కనపడతా ఉంటాయి, మన వీడియోలో అడుగుతూ ఉంటారు, కానీ అవి కాదు. మనకి కామన్గా కనపడే రావి చెట్లు, చింత చెట్లు, మామిడికాయలు, ఇంకా వేప చెట్లు అసలు యుఎస్లో ఉండవు. మామిడి చెట్లు ఈ మధ్య కొన్ని చోట్ల పెంచుతున్నారు పొలాల్లో. మామూలుగా అమెరికాకి కావాల్సిన మామిడికాయలు అన్నీ కూడా మెక్సికో అని ఒక దేశం ఉంటుంది, మన కాలిఫోర్నియా పక్కనే ఉంటుంది అనమాట. కాలిఫోర్నియా తోటి ల్యాండ్ షేర్ చేసుకుంటుంది. సౌత్ పక్క ఉంటుంది అది. నార్త్ అమెరికా ఖండమే అది కూడా, కానీ కొంచెం కిందకు ఉంటుంది అమెరికాకి. అక్కడ బాగా పంటలు పండుతాయి అనమాట. అది కూడా వేడి వాతావరణం, హ్యూమిడ్ వాతావరణంలో పంటలు, కూరగాయలు ఇవన్నీ ఎక్కువ పండుతాయి. బండి హైవే కానీ లోకల్ రోడ్డు కానీ డ్రైవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు యుఎస్లో పొర్రపాటున అద్దం తీసి తిన్నది కానీ, లేకపోతే ఏదైనా వాటర్ బాటిల్ కానీ డోర్లో నుంచి బయట పాడేశారా, పోలీసు వాళ్ళు చూసినా, ఆ చుట్టుపక్కల ఉన్న కెమెరాలకి కనపడినా, వెనకాల ఎవరన్నా చూసి నోటు చేసుకొని ఆ లైసెన్స్, మన కారు నంబర్ ప్లేట్ పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేసినా చేస్తారు. $1000 ఫైన్, అంటే 89,000. ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో తప్ప అసలు నేనైతే అలా చూడడం చాలా చాలా రేరు, అసలు జరగదు. హైవేల మీద తిన్న తర్వాత బయట బాడేమాకండి. ఇండియాలో కూడా కారులో పెట్టి తర్వాత దిగిన దగ్గర ఎక్కడన్నా ట్రాష్లో వేయండి. ఇదిగో నేను ఇంతకుముందు యుఎస్లో చెప్పా, గుర్తుందా? ఎప్పుడైనా సరే లోకల్ రోడ్లో నుంచి హైవే ఎక్కబోయే ముందు యుఎస్లో ఎలా ఉంటుందంటే రూలు, ట్రాఫిక్ ఏ స్పీడ్తో అయితే ఉందో హైవే మీద ఆ స్పీడ్ తోటి వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా తొక్కుకుంటూ వచ్చి. మన ఇండియాలో దానికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంది. ఇది రైట్ రాంగ్ అనట్లేదు, రెండు డిఫరెంట్ డిజైన్స్ అనమాట. దాన్ని హైవేకి మెర్జ్ అవ్వడం అంటారు. డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో ఎవరైనా సరే యుఎస్లో డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు 2 రకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకటి, ఆ హైవే మెర్జ్ అవ్వటం, ఆ కారు ఎంత స్పీడ్తో వస్తుంది అనే క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఆ బండికి కరెక్ట్గా అది వచ్చినప్పుడు కాకుండా కొంచెం స్లోనో కొంచెం ఫాస్ట్గానో అడ్జస్ట్ చేసుకోవాలి. నంబర్ 2, లేన్ చేంజ్ చేయటం. పక్కన బండి ఉందా లేదా, ఎంత దూరంలో ఉంది, లేన్ చేంజింగ్ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలవాటైతే అన్ని పోతాయి. ఓవర్ సైజ్ లోడ్.
యుఎస్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ప్రకారము ఓవర్ సైజ్ బండి కన్నా గానీ వెడల్పుగా ఓవర్ సైజ్ లోడ్ ఉంటే వెనకాల ఇంకొక చిన్న వెహికల్ ఉండాలి. చిన్న బండి ఉండి ఓవర్ సైజ్ లోడ్ అని బండి మీద రాసి ఉంటుంది, వెనకాల ఉండే ఎస్కార్ట్ బండి మీద కూడా రాసి ఉంటుంది అనమాట. అది ఏందిరా, అది ఏందో ఉన్నాయి దాంట్లో. ఇదిగో ఈ ట్రక్కులు ఉన్నాయా, వీటిల్ని జనరల్ గా యుఎస్ లో ఏమంటారంటే బిగ్ రిగ్స్ అంటారు. రిగ్ RIG బిగ్ రిగ్స్ అంటారు. ఇవి క్లాస్ 8 18 వీల్స్ ఉంటే క్లాస్ 8 వెహికల్ అంటారు. యుఎస్ లో అయితేనేమో కార్గో కెపాసిటీ, బండి వెయిట్ కాదు, కార్గో లోడ్ కెపాసిటీ బండి టైపును బట్టి 20 నుంచి 25 టన్నులు కెపాసిటీ ఉంటుంది అనమాట. క్లాస్ 8 బిగ్ రిగ్స్. యుఎస్ లో మొత్తము అవి యావరేజ్ గా 1.5 బళ్ళు ఉన్నాయి. ఇండియాలో కూడా అంతే ఉంటాయి, కొంచెం అటు ఇటుగా 1.5 మధ్యలో ఉంటుంది లెక్క అనమాట. కమర్షియల్ గా రిజిస్టర్ అయిన బళ్ళు. మనకి ఇండియాలో మోటార్ సైకిల్స్ ఎక్కువ కదా, యుఎస్ లో మోటార్ సైకిల్స్ వాడటము చాలా తక్కువ. ఇప్పుడు యుఎస్ లో అందరికీ కార్లు ఉంటాయి, కానీ మోటార్ సైకిల్ అనేది లగ్జరీ. కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే లగ్జరీ అనమాట. లగ్జరీ బండి అంటారు మోటార్ సైకిల్ ఉంటే. సరదాగా వీకెండ్ అటు ఇటు తిరగటానికి మాత్రమే ఎంతో తక్కువ మంది మాత్రమే ఆఫీస్కి వెళ్తారు బళ్ళల్లో మోటార్ సైకిల్స్ మీద. ఇంకేంటంటే మోటార్ సైకిల్ మీద ఒకళ్ళే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్నో వైఫ్నో ఎక్కించుకొని సరదాగా వెళ్తారు. అంతేగాని బండి మీద ఇద్దరం వెళ్ళటం అనేది, ఇద్దరు అబ్బాయిలు లేకపోతే ఇద్దరు అమ్మాయిలు వెళ్ళటం అనేది ఆల్మోస్ట్ ఉండదు యుఎస్ లో. ఒక బండి ఒకళ్ళకి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకో, ఇద్దరికి 2 బండ్లు ఉంటాయి వాళ్ళకు కూడా సరదాగా దూరం తిరగడానికి. లోకల్లో ఎప్పుడన్నా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కూర్చుంటారు కానీ లేకపోతే అసలు ఉండదు. ఇంకా ఏంటంటే యుఎస్ లో 50 రాష్ట్రాలు ఉన్నాయి కదా, దాదాపు ఒక 40 రాష్ట్రాలలో మోటార్ సైకిల్ నడుపుతుంటే హెల్మెట్ పెట్టుకోవటం అనేది రిక్వైర్డ్, మ్యాండేటరీ. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం హెల్మెట్ పెట్టుకోవాలి. ఒక 10 రాష్ట్రాల్లో అవసరం లేదు. అదేంది అంటే అంతే, వాళ్ళ స్టేట్ రెగ్యులేషన్స్ ప్రకారము వాళ్ళకి హెల్మెట్ అవసరం లేదు. కానీ హెల్మెట్ లేదు కదా అని చెప్పి అంతే నడుపుతా ఉన్నప్పుడు వాళ్ళకి హెడ్ ఇంజురీ అయితే ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ప్రమాదం పడితే తలకి దెబ్బ తగిలిద్ది అని తెలిసి కూడా వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి హెడ్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. అందుకని రిక్వైర్మెంట్ లేకపోయినా కొన్ని చోట్ల పెట్టుకుంటారు. ఇప్పుడు నేను కొన్ని స్టేట్స్ లోకి వెళ్ళా, మాంటానా, ఐడహో, వయోమింగ్, యూటా లాంటి రాష్ట్రాల్లో నాకు తెలిసి హెల్మెట్ రూల్ లేదు. పొద్దున్న 8 డిగ్రీలు 6 డిగ్రీలు ఉంటుంది ఒక్కొక్కసారి 2 డిగ్రీలు 0 కూడా ఉంటుంది. అటువంటి వాతావరణంలో మామూలుగా నిలబడి ఉంటేనే గచ్చ వణుకుతా ఉంటది. అటువంటిది గ్లౌస్ లేకుండా హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్సే నడిపేస్తూ ఉంటారు. ఎప్పుడు కోల్డ్ చలిగా ఉండే స్టేట్లు కదా, బాడీలో అలవాటు అయిపోయి ఉంటాయి అనమాట వాళ్ళకి. మనం గనక అటువంటి 0 డిగ్రీస్ లో మోటార్ సైకిల్ నడిపామంటే గనక చేతులు ఇట్లా కాసేపు పెట్టి నడిపితే అంతే ఉంటాయి, ఇక ఇట్లా అవ్వయి. బీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, బీర్ బ్రూయింగ్ పక్కనే మంజీరా రివర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మామూలుగా జనరల్గా ఈ విస్కీ లేకపోతే బీర్లు తయారు చేసే కంపెనీ వాళ్ళకి వాటర్ సప్లైస్ ఎక్కువ కావాలన్నమాట. ఎప్పుడైనా సరే చాలా దేశాల్లో రివర్ పక్కనే పెడతారు. ఇదిగో ఇది మంజీరా రివర్. ఇందాక చూసాం కదా నిజాం సాగర్ ఉందనుకున్నాం దాని మీద. ఇదిగో ఇదంతా అదే. వాటర్ కొంచెం తక్కువ. ఏం వాటర్ ఇవ్వలేదేంటి? గుంటల్లో ఉంటాయి. ఏం కనిపించలేదా? స్కాట్లాండ్ లో స్కాచ్లు తయారు చేస్తారు కదా, అక్కడ మెకాలన్, గ్లెన్లివిట్, గ్లెన్ఫిడిక్ ఇవన్నీ కూడా ఇలాంటి నదుల పక్కనే ఉంటాయి. వాళ్ళందరూ అంటారు ఈ నదుల్లో వాటర్ వాడటం మూలానే మా స్కాచ్ కి ఒక రకమైన టేస్ట్ వస్తుంది అని చెప్పి. 100% టేస్ట్ కాదు, ఏదో కొంచెం యాడ్ అయింది జీవితాలకాయ అంతా. ఈ మొక్కజొన్న హార్వెస్టర్ కాదు, హార్వెస్టర్ పైన బిగించే ఫిల్టర్.
ఇప్పుడే పటాన్ చెరువు సైడ్ తిప్పాము. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, మనం కొనుక్కుందాం. ఏంది చిలకడ దుంపలు, మిరపకాయలు, చిక్కుడుకాయలు, పల్లి గంగరేగాయలు. ఎంత కిలో? 1 కిలో. జామకాయలు మనకు అవసరం లేదు, మనకే జామ తోటలు ఉన్నాయి. రేగ్గాయలు, ఫిక్స్ ఉన్నాయి. ఫిక్స్, అంజీర్, సపోటాలు మనకు అవసరం లేదు, మనకే పొలాలు ఉన్నాయి. బొప్పాస్కాయలు అవసరం లేదు, మనకు ఉన్నాయి. ఇక్కడ కివీలు ఉన్నాయి. శాంపిల్ తీసుకోవచ్చు ఒకటి. బాగుంది. ఏం తీసుకుంటున్నారు? రేగ్గాయలా? తీసుకో. రేగ్గాయలా కడుక్కొని తినమంటున్నాడు, కడిగేద్దాం. నాటుకాయలు రా, నాటు. అయ్యా డబ్బులు ఇచ్చావా? ఇక్కడ లేన్లీ లేవు అసలు. పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది, రోడ్డు ఉంది కానీ ఇక్కడ లేన్లు లేవు. ఇది పటాన్ చెరువు దగ్గర ముంబై పూణే హైవే. అసలు ఇక్కడ ఉంటాయి ట్రక్కులు, చాలా చాలా బళ్ళు ఉంటాయి. ఇక్కడ స్ట్రీట్ మీద ఈ ఫ్రెష్ వెజ్జీస్, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోడ్డు అంతా కూడా అటు ఇటు. నాకు కొబ్బరి బొండాలు కావాలి ఇప్పుడు. దొరుకుతాయా? దొరుకుతాయి. ఏయ్ కావాలంటే ఇక్కడ ఏదో బండి ఫ్రేమ్ ఉంది, ఏదో ఫ్రేమ్ అది. ఇది ఓవర్ పాస్, ఫ్లైఓవర్ కూడా వేస్తున్నట్టున్నారు ఇక్కడ. రింగ్ రోడ్. చెరువు ఎగ్జిట్ 03. అది ఆల్రెడీ ఆయన ఏమంటున్నాడంటే సార్ ఇప్పుడే పంపిస్తాను. ఎన్ని బళ్ళు ఆపారు? రింగ్ రోడ్డు మీద ఆపచ్చా పక్కన బళ్ళు? ఇది ఎగ్జిట్ కదా, పక్కకు పెట్టుకున్నారు. ఆపకూడదు కదా.
ఏమొస్తుంది వైఫైలో? ఇదిగో మన మీట్ అవటానికి వచ్చిన కొంతమంది మన రఫ్ అండ్ టఫ్ బ్యాచ్ అంతా. ఇదిగో ఇవారు హాయ్ చెప్పండి. అందరు పడ్డారా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు ఉంటూ ఉన్నారండి. యుద్ధం కనుక వస్తే పిడుగులు పడడం ముఖ్యమా, ధైర్యంగా ఉండడం? ధైర్యంగా ఉండడం. చల్లేస్తుంది. క్యాంప్ ఫైర్ వేద్దాం. ఈ గంటకన్నా గొప్పగా వచ్చింది. ఒకవేళ మనం ఘనంగా మాట్లాడినా వాడికి అర్థం కాదు. అదే అంటున్నా. ఏం కాదు. చిక్కడపల్లి సుందరయ్య పార్క్ పక్కనే ఉన్నాం. ఎందున్నా ట్రాఫిక్ ఇంత తక్కువ ఉంది? సండే ప్లస్ పీక్ టైం, ట్రాఫిక్ లేట్ టైం. మన బండి సర్వీసింగ్ ఇక్కడ ఇచ్చాం. మధ్యాహ్నం 1:30 అవుతుంది, 12:30. ఇక్కడ ఎక్కువ ఉంది. మళ్ళీ లోవర్ ట్యాంక్ బండి దగ్గర కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందన్న. సగ్గుబియ్యం సాయంత్రం పోవగానే స్టార్ట్ అయింది ట్రాఫిక్. అసలు మోటార్ సైకిల్స్ ఎన్ని కొత్త మోడల్స్ వచ్చేసినాయి ఇండియాలో లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఎన్నో అసలు కొత్త. మేము చదివే రోజుల్లో ఇన్ని ఉన్నాయి కాదు, ఒక 5-6 బళ్ళు ఉండేవి మోస్ట్ ఎక్కువగా వాడే బళ్ళు. ఇప్పుడు చాలా కామన్ అయిపోయినాయి. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు 10, 20 మోడళ్ళు. RX 100 మా రోజుల్లో అప్పుడే డిస్కంటిన్యూ చేశారు. అప్పట్లోనే రేర్ పీసు. ఇప్పుడైతే అది గోల్డెన్. రాయల్ ఎన్ఫీల్డ్ ఆ రోజుల్లో ఉండటం అంటే ఒక ప్రైడ్ అనమాట. ఇప్పుడు కూడా ప్రైడే, కానీ చాలా ఎక్కువ అయిపోయినాయి. సుజుకి సమురాయ్, ఇటువంటి బళ్ళన్నీ అనమాట. హీరో హోండా స్ప్లెండరు. ఆ రోజుల్లోనే నేను బ్యాచిలర్స్ చదివే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చింది పల్సర్. ఆ రోజుల్లో సెన్సేషను పల్సర్. ఈరోజు ఎన్ని వచ్చేసినాయి ఇంకా. చాలా డేంజర్ అట్ట పెట్టడం. ఇంకా క్లియర్గా పెట్టాలి దూరం నుంచి. చూడు బండి ఎట్టుందో, ఎంత పైకి ఉందో చూసారా లోడు. అది సేఫ్టీ స్టాండర్డ్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే ట్రక్కు వెయిట్ ఉండటమే కాదు, మెజర్మెంట్స్ కూడా మ్యాటర్. లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోయి బండి మెజర్మెంట్స్ తేడా వచ్చేసి బ్రేకింగ్ సరిగ్గా పనిచేయదు. ట్రక్కుల్లో అంతంత ఎత్తుగా లోడు నింపటం మూలాన బ్రేకింగ్ మాత్రమే కాదు, మలుపులు తిప్పేటప్పుడు
సెంటర్ ఆఫ్ గ్రావిటీలో తేడా వచ్చి బండి కింద పడిపోవటము, హెవీ విండ్స్, పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు బండి షేప్ అవుట్, గాలి ఎక్కువ తీసుకొని అది కింద పడిపోవటము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను గమనించింది, మన దగ్గర రోడ్లు ఎక్స్పాండ్ చేసి పెద్దగా చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేంజ్లు వస్తున్నాయి, స్పీడ్ లిమిట్లు పెరుగుతున్నాయి. ఎంత పెరిగినా కానీ మన డ్రైవింగ్ హ్యాబిట్స్లో గనక తేడా రాకపోతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. లేన్ సిస్టమ్ సరిగ్గా ఫాలో అవ్వాలి, సీట్ బెల్ట్లు పెట్టుకోవాలి, ముందు వెహికల్కి ముందు బండికి దూరంగా ఉండాలి, ముందు బండిని దాటి క్రాస్ చేసి వెళ్ళిపోవాలి అంటే దగ్గర దాకా వచ్చి తిప్పడం కాదు, దూరం నుంచే లేన్ పక్క లేన్లోకి వెళ్ళిపోవాలి. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకోవాలి. ఎంత బాగున్నా కానీ డ్రైవింగ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వలేదా, ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా అది పనికిరాదు, అంతే. చెరుకు ఫాగ్ స్టార్ట్ అయింది మెల్లగా, రాత్రి 8:30 అవుతుంది, ఫాగ్ స్టార్ట్ అయింది. ఫాగులో ఎప్పుడూ కూడా హై బీమ్ వేయకూడదు, రోడ్డు బ్లాక్ అయిపోయినట్టు కనపడిద్ది, లో బీమ్లో నడపాలి. బండికి ఫాగ్ లైట్లు ఉంటాయి కదా, అవి కూడా ఆన్ చేయాలన్నమాట. ఇది చిన్న క్రాష్ అయింది ఇక్కడ. యుఎస్లో కనుక మామూలుగా క్రాష్ అయ్యి లోపల ఉన్న వాళ్ళకి ఏమీ ప్రమాదం జరగకుండా ఉంటే ఏం చేస్తారంటే, ఒకళ్ళ ఇన్సూరెన్స్ ఒకళ్ళు మార్చుకొని ఫోటోలు తీసుకొని తర్వాత వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి క్లెయిమ్ చేస్తారనమాట. అలా కాకుండా లోపల ఉన్న వాళ్ళకి ప్రమాదం అయిందనుకో, ఇన్సూరెన్స్లు చేంజ్ చేసుకోవటం అవన్నీ తర్వాత ఇమ్మీడియట్గా 911 అని ఒక నంబర్ ఉంటుంది, యుఎస్ మొత్తం అంతే. 911కి వాళ్ళకి కాల్ చేస్తే ఇమ్మీడియట్గా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు అంబులెన్స్లో. యుఎస్లో కనుక 911 ఎలానో ఇండియాలో కూడా 112 అనే నంబర్ ఉంటుంది. పోలీసు, మెడికల్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసు, ఫైర్, మెడికల్ వీళ్ళకి ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు 112 నంబర్ డయల్ చేస్తే ఇండియా వైడ్ మొత్తం ఇండియాలో అంతా యూనివర్సల్ అనమాట. మనకు కావాల్సిన సపోర్ట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మా తమ్ముడు అంటున్నాడు, ఇండియాలో చాలా మంది డ్రైవ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి అవగాహన లేదు అంటున్నాడు. తెలుసుకోవటం ముఖ్యం ఫస్ట్. 112 నంబర్ డయల్ చేస్తానికి ఫోన్లో సిమ్ కార్డు కూడా అవసరం లేదు, వెళ్ళిపోయింది. 112 అనేది ఎమర్జెన్సీకి మాత్రమే. వాళ్ళు నా చాక్లెట్లు తినేశారు, వీళ్ళు నా బిస్కెట్లు తినేశారు అనే అనవసరమైన విషయాలు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ టైం మనం వేస్ట్ చేయకూడదు. అది ఇప్పుడే వచ్చాం ఇంటికి రావటం రెడీగా. ఇగో తేగలు ఫ్రెష్గా రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు, నిడదవోలు. మా ఊరాళ్ళు వెళ్ళారు నిన్నే. ఇవి మా సైడు అంటే ఇటు నిజామాబాద్లో ఎంతైనా ఇట్లా చేయటం తగ్గింది, అసలు కనపడట్లేదు. ఫ్రెష్గా తాటి తేగలు. వీటి టేస్ట్ కూడా చాలా యూనిక్. తాటి చెట్లు లేనప్పుడు తాటి తేగలు ఎక్కడ దొరుకుతాయి? యూఎస్లో దొరకవు. చంద్రారావు, అది మన ట్రిప్పు. ఫ్యాన్స్ మీటప్ బాగైంది. బుజ్జి రోడ్డు ట్రిప్పు మన వర్ణి నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి అనమాట. కానీ మరి మళ్ళీ కలుద్దాం.